రాష్ట్రంలో సంచలనం సృష్టించిన యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసును సిట్కు అప్పగించాలని భావిస్తున్నారు పోలీసులు. డాక్టర్ నమ్రత మహారాష్ట్ర, ఒడిశా, వెస్ట్ బెంగాల్ నుంచి పిల్లల్ని కొని తీసుకొచ్చినట్లుగా నార్త్ జోన్ పోలీసులు గుర్తించారు. సరగసి పేరిట వేరే వారికి పుట్టిన పిల్లల్ని పలువురికి అప్పగించినట్లు అనుమానాలున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు విచారణ జరపాల్సి ఉంది. వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ వాసుపల్లి రవి, ఉషాదేవిలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రవి హాస్పిటల్లో అనస్థీషియా విభాగంలో పనిచేస్తుండగా ఉషాదేవి ప్రసూతి విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. పిల్లల విక్రయంలో వీళ్ళిద్దరూ డాక్టర్స్ నమ్రతకు సహకరించినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును పగడ్బందీగా దర్యాప్తు చేయాలంటే సిట్కు అప్పగించడమే ఉత్తమమని నార్త్ జోన్ పోలీసులు భావిస్తున్నట్టుగా సమాచారం. హైదరాబాద్ అదనపు కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. సృష్టి పూర్తి భాగవతానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. సృష్టి కేసుకు సంబంధించి ఇప్పుడు సిట్ కి అప్పగించాలి అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఒకసారి ఓవరాల్ గా ఇప్పటివరకు జరిగిన అప్డేట్స్ చెప్పండి. సుమతి, అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లో పక్కన ఉన్నటువంటి అటు ఒడిశా కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, అటు ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నింటిలో కూడా పూర్తిగా సృష్టి కార్యకలాపాలు కొనసాగించినట్టుగా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. అయితే ఈ యొక్క మొత్తం దేశమంతటా వ్యాపించి ఉన్నటువంటి సృష్టి నెట్వర్క్ని ఛేదించాలంటే కనుక ఖచ్చితంగా ఈ కేసుని సిట్ అధికారులకు బదిలీ చేయాలన్నటువంటి ఆలోచన నార్త్ జోన్ పోలీసులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు వైజాగ్లో మరొక 2 డాక్టర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో 6గురికి చేరింది వైజాగ్లో అరెస్ట్ అయినటువంటి వారి సంఖ్య. సో ఇందులో రవి అలాగే ఉషాదేవి అనేటువంటి 2 డాక్టర్స్ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. వీళ్ళిద్దరు కూడా వైజాగ్లోని కేజీహెచ్లో అయితే విధులు నిర్వహిస్తూ ఉన్నారు. రవి అనస్థీషియా డిపార్ట్మెంట్లో పనిచేస్తుండగా ఇటు ఉషాదేవి గైనకాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా పనిచేస్తూ ఉంది. అయితే ఉషాదేవి డాక్టర్ నమ్రతకు పూర్తిగా కూడా సహకరించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే సరోగసి పేరుతోని వేరే వారికి పుట్టినటువంటి పిల్లల్ని, చాలామంది పిల్లల్ని కూడా చైల్డ్ ట్రాఫికింగ్ విధానం ద్వారా అయితే సరోగసి నెపంతో మీకు పిల్లలు పుట్టిస్తాము అంటూ కూడా ఎవరైతే దంపతులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ని ఆశ్రయించారో వారి వద్ద నుంచి, అంటే వారి భర్తల వద్ద నుంచి వీర్యాన్ని సేకరించి ఈ పిల్లలు మీ పిల్లలే అంటూ కూడా వారిని నమ్మబలికేటువంటి ప్రయత్నం అయితే చేసింది డాక్టర్ నమ్రత. వారి వద్ద నుంచి అనేక రకాలుగా, కొన్నిసార్లు క్యాష్ రూపేణా, కొన్నిసార్లు బ్యాంకు ట్రాన్స్ఫర్, కొన్నిసార్లు మొబైల్ ట్రాన్స్ఫర్, నెట్ బ్యాంకింగ్ ద్వారా సుమారుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి, ఒక్కొక్క బాధితుల కుటుంబం దగ్గర నుంచి 30 నుంచి 50 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ మొత్తం ఈ తతంగం అంతా చూసుకున్నట్లయితే కనుక సో అందరూ ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నెట్వర్క్ అనుకున్నారు. కానీ విస్తుపోయేటువంటి విషయాలైతే సృష్టి కేసులో వెలుగు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి సో అంతర్రాష్ట్రాల్లో ఉన్నటువంటి నెట్వర్క్ అంతా ఛేదించాలంటే ఖచ్చితంగా ఈ కేసును సిట్ అధికారులకు బదిలీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి సో త్వరలోనే ఈ కేసుని, సృష్టి కేసుని డాక్టర్ నమ్రతకు సంబంధించినటువంటి అన్ని వివరాలు తెలుసుకునేందుకు సిట్ అధికారులకైతే అప్పగించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సుమతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ.